ఛానలుకి స్వాగతం. జూలై 17వ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశిలోపు మేషరాశివారు 4 శుభవార్తలు వినబోతున్నారు. అలాగే వారి జీవితంలో 2 కోరికలు కూడా తీరతాయి. అయితే తొలి ఏకాదశిలోపు మేషరాశివారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి ఆ 4 శుభవార్తలు ఏంటి, వారికి తీరబోయే ఆ 2 కోరికలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక వీరు మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. అవి వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. కానీ కోపం అధికంగా ఉంటుంది. ఈ కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారు పొగడ్తలకి లొంగిపోయే స్వభావం కలవారై ఉంటారు. కాబట్టి వీరిని ఎవరైనా సరే తొందరగా బుట్టలో పడవేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అయితే తొలి ఏకాదశిలోపు మేషరాశి వారి యొక్క జీవితంలో 4 గుడ్ న్యూస్లు వారు వింటారు. అలాగే ఎన్నో రోజులుగా వీరికి ఉన్నటువంటి 2 కోరికలు తీరతాయి. అయితే మేషరాశి వారు వినబోయేటటువంటి 4 శుభవార్తల్లో మొదటిది ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థులకి ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ఈ విధంగా చక్కటి ఉద్యోగం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మీరు కాల్ రిసీవ్ చేసుకోవటం కావచ్చు, లేకపోతే మెయిల్ రిసీవ్ చేసుకోవటం కావచ్చు జరుగుతుంది. అలాగే తొలి ఏకాదశిలోపు మేషరాశి వారు వినబోయేటటువంటి 2వ శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహ యోగం. అంటే మీరు అంతకుముందు ఏదైనా ఒక సంబంధం చూసి మీకు అన్ని విధాలుగా ఆ సంబంధం నచ్చింది, కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేక మీరు నిరాశలో ఉన్నారు. అంటే వారి నుండి కూడా ఓకే అనే సమాధానం వస్తుందా లేదా అని మీరు మానసికంగా కృంగిపోతున్న వారైతే కనుక ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే వింటారు. మీకు ఏ విధంగా అయితే ఆ సంబంధం నచ్చిందో అదేవిధంగా వారికి కూడా మీ సంబంధం ఓకే అనే ఒక గుడ్ న్యూస్ నైతే ఈ సమయంలో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు వినబోయేటటువంటి 3వ శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగంలో ప్రమోషన్. అంటే ఎవరైతే అర్హత ఉండి కూడా ప్రమోషన్ పొందుకోలేక నిరాశలో ఉన్నారో అటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ప్రమోషన్ వస్తుంది అనే ఒక శుభవార్తనైతే మీ పై అధికారుల నుండి మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వారు వినబోయేటటువంటి 4వ శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల. అంటే ఎంతో కాలంగా మీకు ఇంక్రిమెంట్ రావాలని మీరు ఎదురు చూస్తున్నారు, కానీ మీ యొక్క పై అధికారుల నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది లభించక మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో దానికి సంబంధించి మీరైతే గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. అంటే మీరు ఆశించిన రీతిలో మీకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో 4 గుడ్ న్యూస్లైతే తొలి ఏకాదశి పండగలోపు మేషరాశి వ్యక్తులు వినబోతున్నారు. అలాగే వారికి చాలా కాలంగా ఉన్నటువంటి 2 కోరికలు కూడా తీరబోతున్నాయి. ముఖ్యంగా వీరికి తీరబోయేటటువంటి మొదటి కోరిక ఏమిటి అంటే కనుక ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని, అలాగే మీరు వ్యాపారంలో ఒక అడుగు ముందుకు వేయాలని ఎంతో కాలంగా నిరీక్షిస్తూ, అంటే మీకు డబ్బు సమకూరక కావచ్చు, మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులు లభించక కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వాములు లభించక కావచ్చు, మీరు మీ యొక్క ఆలోచనను వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే ఈ సమయంలో దానికి సంబంధించి మీరు ఆ యొక్క ఆలోచనను అమలు చేస్తారు. ఖచ్చితంగా మీరు వ్యాపారం మొదలుపెట్టే అవకాశాలు, అంటే చిన్నగా అయినా సరే వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో వారికి తీరబోయే మరొక 2వ కోరిక ఏమిటి అంటే కనుక ఆదాయ మార్గాన్ని అన్వేషించడం. అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు, మరొక ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారు. అటువంటి వ్యక్తులు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి మీరు మీ యొక్క కోరికనైతే నెరవేర్చుకోబోతున్నారు. మరొక ఆదాయ మార్గాన్ని మీరు అన్వేషిస్తారు. ఖచ్చితంగా దాని ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో 4 శుభవార్తలు వారు వింటారు. అలాగే 2 కోరికలు కూడా తీరతాయి. అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. నెయ్యితో దీపాన్ని వెలిగించండి.
అలాగే అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, తొలి ఏకాదశిలోపు మేషరాశి వారు వినబోయేటటువంటి ఆ 4 శుభవార్తలు ఏంటి, అలాగే వారికి తీరబోయేటటువంటి 2 కోరికలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.